హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రైస్లోకి చాలా రుచికరంగా ఉండే పచ్చడి తయారు చేసుకుందామండి. ఇది పోపు పెట్టపోయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మనం పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను బీరకాయ తొక్కలు తీసుకున్నాను. నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. పైన పొట్టు ఉంటుంది కదా, ఈ విధంగా శుభ్రంగా కడిగి పీచేయి లేకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూను, మినపప్పు 1/2 టీ స్పూను, ఈ రెండు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. పప్పులు కొంచెం వేగితే బాగుంటాయి. పప్పులు వేగిన తర్వాత ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని ఈ రెండు కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 10 తీసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఎండుమిర్చి వేసుకోవడం వల్ల కొంచెం బాగా వేగుతాయి. ఎండుమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి రేఖలు ఒక 10 వేసుకోండి. నేను దంచి వేసుకున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి వేపుకోండి. ఇలా వేగిన తర్వాత 1 కప్పు నువ్వులు వేసుకోండి. గ్యాస్ని మాత్రం చిన్న మంట మీద పెట్టుకోండి. నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేపక్కర్లేదు, కొద్దిగా వేగితే సరిపోతాయి. ఎందుకంటే ఈ వేడికే చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మనం బీరకాయ తొక్కల్ని చక్కగా మనం పీచేయి తీసి ముక్కలు కట్ చేసుకొని శుభ్రం చేసి ఉంచుకున్నాం కదా, ఈ బీరకాయ తొక్కలు వేసి గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా వేపుకోండి. ఈ బీరకాయ తొక్కలు బాగా వేగితేనే మనకి పచ్చడి రుచిగా ఉంటుంది. ఈ చిన్న టిప్పు మాత్రం మర్చిపోకండి. బీరకాయ తొక్కలు మాత్రం వేగకపోయి అనుకోండి, పచ్చడి అనేది రుచి ఉండదు. అందుకు కొంచెం ఓపికగా బీరకాయ తొక్కల్ని చక్కగా వేపుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా వేగిపోయి బీరకాయ తొక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ బీరకాయ తొక్కలను వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ పోపు వేపుకున్నాం కదా, నువ్వులు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం పొడిగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా బీరకాయ తొక్కలను వేపి ఉంచుకున్నాం కదా, బీరకాయ తొక్కలు వేసుకుందాం. వేపిన బీరకాయ తొక్కలు వేసుకొని సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ముందుగా నేను చింతపండుని కొద్దిగా వాటర్లో నానబెట్టి ఉంచాను. అంటే మిక్సీలో బాగా నలుగుతుందని కొద్దిగా వాటర్ నానబెట్టి ఉంచుకున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోకండి. మీరు తినే దాన్ని బట్టి పులుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ మాత్రం ఎక్కువ వేయకండి. ఇలా బాగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసారనుకోండి పల్చగా అయిపోద్ది. అందుకు మీరు మిక్సీ చేసేటప్పుడు చూసుకొని వేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ చేసుకున్నామంటే చక్కగా రోట్లో చేసినట్టు ఉంటుంది పచ్చడి. అంతేనండి, చాలా రుచికరంగా ఉంటుంది రైస్లోకి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మనం రైస్లో కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా అమృతంలాగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, మనం మిక్సీ చేసేటప్పుడు ఈ విధంగా మనం చేసుకున్నామంటే చక్కగా రోట్లో వేసుకున్నట్టు పచ్చడి బాగుంటుంది. ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి వారం రోజులు బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బీరకాయ తొక్కలతోటి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.